హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా పాలు వేసుకుని గులాబ్ పూలు అయితే చేసుకోబోతున్నాం. చాలా చాలా బాగుంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ మెజర్మెంట్తో చెప్పేస్తాను, చూసేయండి. ఈ కప్పుతో 1 కప్పు ఇలా వరిపిండి తీసుకోవాలి. 1 కప్పు వరిపిండి తీసుకుంటే ఇంకో కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఎక్కువ వచ్చేసింది కదా, ఇంకోసారి తగ్గించేసుకుందాం. ఇప్పుడు అలాగే 1 కప్పు వరిపిండి 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, మళ్ళా ఇంకొక కప్పు వరిపిండి అలాగే ఇంకొక కప్పు కూడా మైదా. టోటలీ 4 కప్స్ అయ్యాయి కదా. కాస్తంతా వరిపిండి వేసుకుందాం, ఎందుకంటే మైదా ఎక్కువ పడింది కాబట్టి. అలాగే ఇంకో కప్పు కూడా వరిపిండి, అలాగే మళ్ళీ ఇంకో కప్పు కూడా మైదా. 3 మైదా వేసుకున్నాం, ఇందులో 3 వరిపిండి వేసుకున్నాం. టోటలీ 6 కప్పులు. ఇందులోనే ఒక 12 యాలక్కాయలు తీసుకొని కాస్తంత పంచదార వేసి మెత్తగా పొడి మాదిరిగా ఆడుకొని ఈ పిండిలో మనం యాడ్ చేసుకోవాలి. మనం ఈక్వల్గా తీసుకున్నాం కదా మైదా వరిపిండి. ఇప్పుడు పంచదార కూడా మీరు తక్కువ తింటే కాస్తంత తక్కువైనా వేసుకోండి స్వీట్ని. నేను ఇక్కడ 1 కప్పు వేసాను కదా, ఇంకో కప్పు వేస్తే సరిపోతుంది. 6 కప్పులు పిండికి 2 కప్పులు పంచదార సరిపోతుంది. ఇంకాస్త మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేజీ పైన ఉంటుంది కదా, కేజీ పైన ఉన్న పిండికి నేను లీటర్ పచ్చిపాలు దాకా విశాఖ డైరీ పాలు అయితే వేసుకుంటున్నాను. పాలతో చేసుకున్న గులాబీ పువ్వులు అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటాయి, అలాగే పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం 1 లీటర్ పాలు వేసుకున్నాం కదా, పిండి అంతా కలిసేలాగా మంచిగా మనం కలుపుకోవాలి. ఇలా మనం తిక్కగా కలుపుకున్నాము పాలు వేసాక. ఇప్పుడు ఇందులో మనం పలుసగా చేసుకోవాలి. మనం దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకుని మనం కలుపుకోవాలి. బాగా లూజ్గా ఉండాలి పిండి. ఎలా ఉండాలో మీకు కలిపి చూపిస్తాను. ఇందులో ఇంకాస్త వాటర్ పడుతుంది. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో 6 కప్పులు, అదే కప్పుతో పంచదార తీసుకున్నాం కదా, పంచదార కలిపక టేస్ట్ చూస్తే చిన్న చప్పగా అనిపించింది. ఇంకొక 1/2 కప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ స్వీట్నెస్ ఉంటుంది అనమాట. ఇంకొక 1/2 కప్పు వరకు పంచదార అయితే వేసేసాను. మీరు తింటే మనం 6 కప్పులు మెజర్మెంట్తో పిండిలు వేసుకుంటే 3 కప్పులు పంచదార అయితే, మీరు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మిగతాగా కాకుండా 6 కప్పుల పిండికి 3 కప్పులు పంచదార వేసుకోండి. ఇక్కడ నేను 2.5 కప్స్ పంచదార వేసుకున్నాను. ఓకే, ఈ పిండి అంతా ఉండలేకుండా మంచిగా ఇలాగా ఇంత థిక్నెస్తో బాగా కలపండి. అంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం ఓపిక సహనం పెట్టుకుంటే వెరీ ఈజీ అనమాట. దీన్ని ఇంకొంచెం పల్స్గా చేయాలి, కానీ ఉండలను పోయేలాగా కలపాలంటే ముందుగా పల్సని చేయకూడదు, థిక్నెస్లోనే మనం దీన్ని కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలి పిండి అంతా. చేతికి చూసారా, మరీ థిక్నెస్ కాకుండా మరీ పల్స్గా కాకుండా ఇట్లా మిడిల్గా ఉండాలి.
ఓకే, మనం పాలు వేసుకోవడంతో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, మనం ఉండలు లేకుండా కూడా ఇలా మంచిగా కలుపుకోవాలి. అక్కడక్కడ గ్రీన్నెస్ ఏంటో చూస్తున్నారా, యాలకుల పొడి అన్నమాట అది. ఓకే, దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే మంచిగా పిండి అంతా కూడా నాని మంచిగా వస్తాయి గులాబీ పూలు. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఈ బాండీలో 1 లీటర్ ఆయిల్ అయితే పోసుకున్నాను. ఈ ఆయిల్లో గులాబీ గుత్తులు ఉంటాయి కదా, ఇవి వీటిని మంచిగా నూనెతో పాటు ఇవి కూడా వీటెక్కాలన్నమాట. బాగా ఎంత బాగా ఇవి కూడా వీటెక్కితే పిండిలో మనం ముంచుగానే అనికి అంటుకొని పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో చెక్ చేద్దాం నూనె మంచిగా వీటెక్కిందో లేదో. నూనె అయితే వీటెక్కింది, ఇంకాస్త వీటెక్కాలి. ఈ గులాబీ పూలు చేసినప్పుడు ఏంటంటే మంట ఆయిల్లోనే ఉండాలి. నేనైతే కళాయి మార్చేసాను, ఎందుకంటే అది చాలా పెద్దదిగా ఎడల్పుగా ఉందని చెప్పి. ఓకే ఓకే, ఇవి బాగా ఈటెక్కాలి. ఈటెక్కిన తర్వాత మనం అంత పెద్ద కంటైనర్ నుంచి చిన్న బాక్సులోకి ఇలా తీసుకొని ఇవి బాగా ఈటెక్కిన తర్వాత ఇందులో ముంచితే చూసారా సీయమని వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ వేడి నూనెలో ఇలా పెట్టుకోండి. అలాగే ఒకటి పెట్టాక ఇంకోటి కూడా అలాగే సేమ్. ఇలా ఓకే, ఇవి నైట్ కలరు ఏగే కొద్దీ కూడా వదిలేసేవంతలవే చూడండి ఎట్లా మిల్క్ గులాబీ పూలు. వా సూపర్ అంటే సూపర్ వచ్చేస్తున్నాయి. అలా కొంచెం ఫస్ట్ టైం వేసినప్పుడు రాకపోతే జస్ట్ ఇలా మనం చాకు కానీ స్పూన్ కానీ మీ దగ్గర ఏది ఉంటుంది ఇలా ఇలా అంటే వదిలేస్తాయి అన్నమాట. కిందికి వెళ్ళిపోతాయి జస్ట్ ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ ఇదొక పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే నూనెలో బాగా మరగాలి అది. ఇది కూడా ఇంతే, జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. అవంతులు అవి వదిలేస్తాయి, కానీ వేటంటే కొత్తవి కాబట్టి గుత్తులు వదలలేకపోతున్నాయి. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వదిలేస్తుంది. ఉంటే ఇలా చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఎగించుకొని తీసుకోవాలి. సో 2 గుత్తులు ఉన్నాయి కదా మన దగ్గర, ఒక గుత్తు తీస్తాము. సో పిండిలో పెట్టుకున్నాము, ఇంకో గుత్తు వీటెక్కడానికి ఇట్లా పెట్టుకుంటాము. సో దీన్ని ఇట్లా పెట్టుకుంటాము అంతే. మన గులాబీ పూలని ఇలా రెడీ అయిపోయాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుందాం, అందరూ ఆరోగ్యంగా ఉందా. నెక్స్ట్ మంత్ సరుకు తీడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.